ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా? తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా? ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి. ఖమ్మం ప్రజలు మొత్తుకున్నారు. 3 మంత్రులు ఉన్నారు మా జిల్లాలో, ప్రజలం అనాథలుగా ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తుకుంటే తప్ప మంత్రులకు సోయలేదు. నిజమే, మరి మొన్న రాత్రి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు అధికారులకు అందరికీ చెప్పినట్టుగా వచ్చింది వార్త. ఇళ్ల నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి అని చెప్పి వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు చెప్పారు. ఆరెంజ్ హెచ్చరిక, రెడ్ హెచ్చరిక, ఎర్ర హెచ్చరిక, ఎల్లో హెచ్చరిక అని. మరి ముఖ్యమంత్రి మంత్రులు కూడా సిఎస్ ఆదేశాలు పాటించి ఇళ్లలోనే ఉన్నారా బయటికి వెళ్లకుండా? ఇది ప్రజలకు అనుమానం వస్తాం. నన్ను అడిగాను. నేను వాస్తవానికి వరదల మీద, ఈ విపత్తు మీద విమర్శలు చేయాలని ఆలోచన నాకు లేదు. కానీ ప్రజలు నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి, కోదాడ నుంచి, సార్ మీరన్నా రెస్పాండ్ కండి, మీరన్నా మాట్లాడండి. నేను మాట్లాడితే విమర్శలు అయితే మేము చేయకూడదు, ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు చేసే సమయం కాదు అని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్పిన. కానీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న విన్నాక నాకు కూడా అనిపించింది, సార్ ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కనపడడం లేదు, మరి ప్రధాన కార్యదర్శి గారు ఎవరు ఇళ్ల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పాటిస్తున్నట్ట వీళ్ళు ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి బయటికి వెళ్ళరా, కనపడరా, దేని కొరకు వీళ్ళు అని. మరి ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే, ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకు ఉందా, నైతికత వాళ్ళకు ఉందా? ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచించుకోవాలి. ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినరు, మోడీ గారు ఫోన్ చేసి అడిగిరని రాయించుకున్న ముఖ్యమంత్రి, మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు? అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడి ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు, దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, పంపించండి, మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి మంత్రులు? వాళ్ళే చెప్పుకున్నారు. మేమంటలే, మేము విమర్శ చేస్తలేను ఇక్కడ. నేను ఇది రాజకీయ విమర్శ కాదు. మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం, మీ అనుభవ రాహిత్యం, మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. నేను మీలాగా హార్ష్ మాటలు మాట్లాడదలుచుకోలే, బూతుల మాటలు మాట్లాడదలుచుకోలే. స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇచ్చి తీరాలి ముఖ్యమంత్రి మంత్రులు. ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే, ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు. వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు పాపం. ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్టును అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు. దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచెలే అడుగుతున్నారు ప్రజలు.
కానీ వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను. ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారు తుఫాను లేదు, హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు వాస్తవానికి.